హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని నారాయణ వ్లాగ్స్. మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం పచ్చదనాన్ని చూసినప్పుడు మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా తగ్గుతాయి. మేమైతే మార్నింగ్ లేచిన తర్వాత ఇలా చెట్లకైతే వాటర్ పోస్తున్నాము. ఇవన్నీ కూడా చామంతి చెట్లండి. చిన్న చిన్న చెట్లు. ఇంకా పువ్వులేం రాలేదు. సో టమాటా చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటికి కూడా వాటర్ పోసాము. రోజు మార్నింగ్ లేచిన వెంటనే వాటర్ అయితే వేయమండి. ఎందుకంటే వర్షం పడుతుంది కదా. సో ఎక్కువ వాటర్ వేయడం ఎందుకని వేయట్లేదు. బట్ 2 డేస్ నుంచి వర్షం ఏం పడట్లేదు కదా, అందుకని కొంచెం వాటర్ అయితే పోస్తున్నాను. ప్రతి సంవత్సరం చాలా కూరగాయల మొక్కల్ని వేసేవాళ్ళం. బట్ ఈసారి అయితే అన్ని వేయలేదు. టమాటా, కాకరకాయ, గోంగూర మాత్రమే వేసాము. పువ్వుల్ని మొక్కల్ని చూస్తుంటే అసలు టైమే కనబడదు. ఎలా అయిపోతుందో కూడా అర్థం కాదు అసలు. టుడే బ్రేక్ఫాస్ట్గా అయితే ఉగ్గాని చేస్తున్నాను. మా రాయలసీమ స్పెషల్ అండి ఈ ఉగ్గాని బజ్జీ. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను పొంగలి నాకు అంత ఫేవరెట్ అయితే కాదండి అని చెప్పేసి. నా ఫేవరెట్ వచ్చేసి ఉగ్గాని బజ్జీ అండి. ఈ ఉగ్గాని మేము ఇంట్లో ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము. సో బొరుగులు అయితే ఎక్కువనే తెచ్చి పెట్టుకుంటాము. ఒక మూట అయితే తెచ్చి పెట్టుకుంటాము. మామూలుగా బొరుగులు ప్రిపేర్ చేస్తారు కదా, బట్టి అక్కడ నుంచి అయితే తెచ్చుకుంటాము. ఒక మూట వచ్చేసి 350 రూపీస్ అలా పడుతుంది. ఉగ్గాని ప్రిపరేషన్ కోసం నేనైతే 2.5 పడి బొరుగులు అయితే తీసుకున్నాను. దీన్ని వచ్చేసి పడి అంటారు. దీంతోనే కొలత వేసుకుంటాము. 2 వేసుకొని ఇంకొక హాఫ్ అయితే వేసుకున్నాను. 4 మెంబర్స్ కోసం కాబట్టి నేను 2.5 తీసుకున్నాను. వీటిని ఉప్పు బొరుగులు అంటారు. కర్నూలు సైడ్ ఉంటాయి. అనంతపురం అండ్ కడప సైడ్ అయితే వేరే బొరుగులు ఉంటాయి. అవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇవైతే కొంచెం ఎక్కువసేపు నానబెట్టాలి. వేరే బొరుగులు అని చెప్పా కదా, వాటిని అయితే అంత నానబెట్టాల్సిన అవసరం లేదు. అవి 5 మినిట్స్కే నానిపోతాయి. ఇవైతే నేను ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టుకున్నాను. నీళ్లు పోసాక వాటిని అయితే బాగా డిప్ చేసుకోవాలి. లేకపోతే పైవన్నీ కూడా తడవవు. పూర్తిగా అన్నీ తడిసే విధంగా అయితే డిప్ చేసుకోవాలి. ఇంకా ఇవైతే ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తే బాగా నానిపోయాయి. ఇప్పుడు ఆ వాటర్ని సపరేట్ చేసి బొరుగులను అయితే పక్కన పెట్టుకోవాలి. వాటర్ లేకుండా బొరుగులను అయితే గట్టిగా పిండుకొని పక్కన పెట్టుకోవాలి. బొరుగులు వాటర్గా ఉంటే ఉగ్గాని అయితే కొంచెం మెత్తగా వస్తుంది. పర్ఫెక్ట్గా రాదు. అందుకోసం గట్టిగా అయితే పిండుకోవాలి వాటర్ లేకుండా. మేము ఇంటి దగ్గర కరివేపాకు చెట్టు వేసామండి. దానికోసం అని వెళ్తూ ఉంటే తేనె పట్టు అయితే కనిపించింది. చూద్దాం ఒకసారి ఈగలు ఉన్నాయా లేదని చెక్ చేస్తే అసలు ఒక్క ఈగ కూడా కనిపించలేదు. ఉన్న కాస్త తేనె కూడా అవి తాగేసి వెళ్ళిపోయాయి. ఇంకా కరివేపాకు చెట్టు దగ్గర అయితే నేను కరివేపాకు తీసుకొని ఆ చెట్టుని కాసేపు చూశాను. ఎందుకు అంటే 1 ఇయర్ వరకు అది చెట్టు అసలు పెరగలేదు. బట్ ఇప్పుడైతే చాలా పెద్దగా అయిపోయింది అని కొంచెం ఆశ్చర్యపోతూ దానికి ఉన్న కరివేపాకుని అయితే తీసుకొని నేను వచ్చేసాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు అయితే వేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే అందులో వేసాను. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసాను. ఆనియన్స్ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను. తర్వాత ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకొని వాటిని కలుపుకున్న తర్వాత ఇంకో స్పూన్ కొబ్బరి పొడి అయితే వేసాను. ఇది అందరూ వేస్తారో తెలియదు కానీ మేము ఉగ్గాని చేసేటప్పుడు మాత్రం ఒక స్పూన్ అయితే కొబ్బరి పొడి డెఫినెట్గా వేస్తాము. అవన్నీ కూడా కాసేపు వేగనివ్వాలి. ప్యారలల్గా పక్కన గోంగూర పప్పు అయితే కుక్కర్లో పెట్టుకున్నాను. మధ్యాహ్నం లంచ్ కోసం ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు నానబెట్టుకున్న బొరుగులు తీసుకొని వీటిలో అయితే మిక్స్ చేసుకోవాలి. బొరుగులు అన్నీ కూడా ఒకేసారి వేస్తే కలుపుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో కొన్ని అయితే వేసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు ఎక్కువ ప్రెషర్ అయితే పెట్టకూడదు. ఎందుకంటే బొరుగులు సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ ప్రెషర్ పెడితే మెత్తగా అయిపోతాయి. అన్నీ కలుపుకున్న తర్వాత ఒక 3 స్పూన్స్ పప్పుల పొడి అయితే వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది ఈ పప్పుల పొడి వేస్తే. హోటల్స్లో కూడా ఉగ్గాని బజ్జీ పార్సల్ తీసుకున్నప్పుడు పక్కన మనకి సపరేట్గా పప్పుల పొడి కూడా ఇస్తారు. పప్పుల పొడి వేసుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకొని కావాలనుకుంటే కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఉగ్గాని అయితే కంప్లీట్ అయిపోయింది. దీన్ని బజ్జీతో కలిపి తింటే చాలా బాగుంటుంది. నేనైతే బజ్జీలు వేయలేదు కానీ బయట నుంచి అయితే తెచ్చుకున్నాము. ఇంకా పక్కన గోంగూర పప్పు కూడా రెడీ అయిపోయింది లంచ్లోకి. బ్రేక్ఫాస్ట్ టైం అయింది. నేను తినడం స్టార్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మొన్న మార్కెట్ నుండి వస్తున్నప్పుడు ఈ బొంగులను అయితే చూశాను. ఇవి వచ్చేసి హాఫ్ కేజీ 30 రూపీస్ అండి. పిల్లలు బాగా తింటారు కదా, అందుకని నేను తీసుకొని వచ్చాను. ఈ బొంగులకు ఒక స్టోరీ ఉందండి. నేను హాస్టల్లో ఉన్నప్పుడు మా హాస్టల్లో ఒకసారి వీటిని అయితే పెట్టారు.
నేనైతే బొంగులు పెట్టారు అంటూ ఉన్నాను. వేరే అమ్మాయి వచ్చేసి ఏంటి అలా మాట్లాడుతున్నావు, బొంగులేంటి అవి గొట్టాలనేసి అనింది. నాకు తెలీదండి బొంగ అంటే బూత్ అని చెప్పేసి. అప్పుడే అర్థమైంది నాకి మన లాంగ్వేజ్ అన్ని ప్లేస్‌లలో వాడకూడదని. కొంతమంది చాలా తెలివిగా వీటిని చిప్స్ అనేసి వదిలేస్తారు. సో, అలా అనడమే బెటర్, ఏ గొడవ ఉండదు. సో, మేమైతే వీటిని వేయించాము మధ్యాహ్నం లంచ్‌లోకని చెప్పి. మా పాపకైతే ఒకటిచ్చాను. తనకి నచ్చింది. అసలు వదిలిపెట్టడం లేదు. నా చిన్నప్పుడు నేనైతే వీటిని 5 ఫింగర్స్‌కి 5 పెట్టుకొని తినేదాన్ని. వీటిని చూసినప్పుడు నాకు ఫస్ట్ అదే గుర్తొచ్చింది. మీరు కూడా చిన్నప్పుడు అలానే చేసేవాళ్ళా? అయితే కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. దట్స్ ఆల్ అండి. ఈ రోజుటికి ఈ చిన్ని వీడియో. నెక్స్ట్ మీ ముందు ఒక మంచి వీడియోతో ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.